మీ పేరు? మొహమ్మద్ సిద్దిక్. మొహమ్మద్ సిద్దిక్. సో విన్నారు కదా, మొహమ్మద్ సిద్దిక్ అన్న పేరు. సో పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. సో ఒక ముస్లిం అన్న ఈ విధంగా చేయడము అంటే ఆ కులానికి మతానికి పండక్కి సంబంధం లేదు, అందరం ఒకటే అని చెప్పే విధంగా విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది అన్న? ఎలాంటి ఛాలెంజెస్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరు సిద్దిక్, అదే రామ్నగర్ సిద్దిక్ విగ్రహం అనే చెప్పేసి మొత్తం ఫేమస్. ఇట్లాంటిది వచ్చినప్పుడు ఏమన్నా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ సైడ్ రిలేటివ్స్ నుంచి కానీ? ఛాలెంజ్ ఏం లేవు, వాళ్ళే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఏదన్నా ఇప్పుడు ఆగమన్ కి కూడా సగం మంది ముస్లిమ్స్ ఉంటారు నాతో. ఆగమన్ కైనా కానీ ఇప్పుడు అన్నదానంకి కూడా వాళ్ళే వచ్చి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇక బస్సులో ఇప్పుడు నేను లేనానుకో ఎడిపోయింది అనే అడుగుతారు. సో చూస్తున్నారు కదా, సిద్దిక్ అన్నతో పాటు ఈయన కూడా ఉండి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరే 20 years నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 20 years కంప్లీట్ చేసుకోబోతున్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది. హాయ్ అన్న. హాయ్. సో అన్న ఎలా అనిపిస్తుంది 20 years నుంచి? అసలు లిటరలీ చాలా ఇన్స్పిరేషనల్ అన్న. ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా, ఏ రిలీజియన్ ఫీలింగ్ లేకుండా మీరందరూ ఇలా కలిసి ఉండి ఇలా స్థాపించడము. సో మీకు ఎలా ఉంది? మేము 20 years నుంచి ఇది పెడుతున్నాం అన్న. మాకు అట్లా క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ ఏమి లేవు. అందరు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. అట్లా ఫ్రెండ్షిప్ తో అవన్నీ ఉండదు. కానీ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. 20 years నుంచి అయితే మేము పెడుతున్నాం. ఏంటి స్పెషల్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అయితే 786 లడ్డు ఉంది. ఒక 3000 members కి అన్నదానం ఉంటుంది. హారతి ఉంటుంది. మళ్ళా ఒక రోజు భరతనాట్యం ఉంటుంది. అట్లా కల్చరల్ యాక్టివిటీస్ 10 days ఉంటాయి. 10 days నుంచి 9 days ఉంటాయి. 9 days కల్చరల్ యాక్టివిటీస్ ఒక్కొక్కటి ఉంటుంది. హాయ్. హలో. ఎక్కడి నుంచి వచ్చినారు? మలక్పేట నుంచి. మలక్పేట నుంచి. సో ఎక్కడ మలక్పేటలో ఉంటారా? మలక్పేట నెక్స్ట్. సో ఎలా అనిపిస్తుంది గణేష్ విగ్రహం? చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంది గణేష్ ఉంది, అందరు బట్ టాక్ ఉంది, అందుకే చూడడానికి వచ్చినాం కాలేజ్ నుంచి. ఏంటి బయట మంచిగా ఉంది అని అందరు టాక్ ఉంది, అందుకే చూడడానికి వచ్చినాం. పోలేదా కాలేజీ? పోలేదా మరి? వెళ్ళలే, కాలేజ్ బంగొట్టేసి. ఫ్రెండ్స్ చెప్పారు రామ్నగర్ గణేష్ చాలా బాగుంది, ఒకసారి వెళ్ళి చూడాలని అని చెప్పి బంగొట్టండి వెళ్ళి ఇంకా చూద్దాం అనేసి ఇంకా నార్మల్ గా వచ్చేసినాం. కాలేజీని అయితే త్యాగం చేసినారు దేవుడి కోసం. రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారా? ఈ దేవుడి కోసం చేసినారు? రెగ్యులర్ గా కాదు, వన్స్ వస్తుంది కదా ఇంకా త్యాగం చేయాలంటే గణేశం కోసం తీసుకోవాలి కదా. కాలేజీలో పెట్టలేదా మీరు? లేదు, మా యూనివర్సిటీలో పెట్టలేదు. యూనివర్సిటీ. ఎలా అనిపిస్తుంది మొత్తం చూసిన తర్వాత? చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, రిలాక్స్ గా ఉంది. చాలా గణేశం చూస్తా ఉంటే హ్యాపీగా ఉంది. చాలా గణేశుడు చాలా బాగున్నాడు. ఏం నచ్చిందండి? చాలా డెకరేషన్ తోటి ఇంత చిన్న గల్లీలా అసలు ఇంత పెద్ద పెట్టు చాలా బాగుంది. లడ్డు కూడా ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉంది. 3 డ్రమ్ములు పెట్టేసినారు. చూస్తే చూడలే లడ్డు మీరు చెప్పే వాళ్ళకి 3 డ్రమ్ములు చేసి హ్యాండ్ లో ఉన్నది. అసలు తీసుకెళ్దామంటే కాదు వాళ్ళకి, అంతే తీసుకోవడం లడ్డు అని. ఓకే, ఫైనల్ గా గణేష్ చతుర్థి విశేష చెప్పేసి మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. హ్యాపీ గణేష్ చతుర్థి అందరికి. చాలా బాగుంది, ఇంకా ఇట్లానే విజిట్ చేయడానికి వెళ్తాము. ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చినాం, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ విజిట్ అయిన గణేశుడు ఇదే. ఇంకా మేము కడతాబాద్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడనే ఫస్ట్ విజిట్ అయినాం. ఎందుకంటే చూద్దాం చాలా బాగుంది అనేసి చెప్పారు, అట్లానే ఇక్కడే వచ్చేసినాం. అంటే కాలేజ్ లేట్ అయిపోయిందని వచ్చేసినాం. బంగా అసలు అనుకోకుండా వచ్చేసినాం, ఫస్ట్ ఇక్కడికే విజిట్ అయినాం. స్టూడెంట్స్ అయితే వచ్చి చూసినారు. సో ఇప్పుడు బంగ్ కొట్టినారు, ఎవరికి తెలియదు అంట, ఇప్పుడు సార్లకు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. గణేష్ చతుర్థి వచ్చిందంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ థీమ్స్ తో గణేష్ హైలైట్ అయినట్టు చూస్తాము. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ అన్నమాట. మనకు అన్న పేరు చెప్పగానే మీకు అర్థమైపోయింది ఎందుకు డిఫరెన్స్ అన్నాను. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్తే.